ఎక్కడెక్కడో ఏర్పడి, ఎక్కడెక్కడో జన్మించి, ఎక్కడెక్కడో పుట్టి ఈ స్థలములో ఇద్దరు ఒక్కటవుట ఇది దేవుని సంకల్పం. ప్రైజ్ ది లార్డ్. అవునా? యేసుపాదుని మనం జ్ఞాపకం చేసుకుంటే మన కళ్ళ ముందు మన ముందే జీవించున్నాం. అలాగే అపర్ణను కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే ఎక్కడెక్కడో జీవించి ఈరోజు ఈ తయాశమైన ఈ తేజమైన ఇద్దరు ఒకటవుట ఇది దేవుని యొక్క సంకల్పం. ఆనందంగా ఉన్న వాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇది దేవుని ఏర్పాటు. చూడండి, ఎక్కడెక్కడో జీవించి ఈరోజు ఈ స్థలములో ఈ సంఘం ఎదుట, సంఘ పెద్దల ఎదుట మనందరం కూడా కూడి వాళ్ళిద్దరిని ఒకటిగా, వివాహము అనేది బలమైనది. బైబిల్లో వివాహాల గురించి ఉన్నాయా అంటే బైబిల్లో ప్రాముఖ్యమైన ఒక 7 వివాహాలు ఉన్నాయి. అవన్నీ వివరించడం మొదలు పెడితే మా నాన్న ఇంకా ఆపు అంటాడు. కానీ ఖచ్చితంగా ఒక 4 మాటలు నేను చెప్తాను. ప్రైజ్ ది లార్డ్. బైబిల్లో పరిశుద్ధ గ్రంథంలో చాలా వివాహాలు జరిగాయి, కానీ మాదిరిగా ఒక 7 వివాహాలలో నేను ఒక జ్ఞాపకం టైటిల్ చెప్తాను, తర్వాత ఒక 2 మాటలు వివరించడానికి సిద్ధపడుతున్నాను. నెంబర్ 1, మొట్టమొదటిగా భూమి మీద ఎవరికి వివాహమైందో తెలుసా? ఆదాము అవ్వకు. నెంబర్ 2, ఇస్సాకు యొక్క వివాహం. నెంబర్ 3, రాహాబు యొక్క వివాహం. నెంబర్ 4, రూత్ యొక్క వివాహం. ఎస్తేర్ యొక్క వివాహం. 6వది సొలొమోను యొక్క వివాహం. 7వది గొర్రెపిల్ల యొక్క వివాహం. ఇది చాలా ప్రాముఖ్యమైన వివాహం. ఈ రాత్రి నా ప్రియమైన సంగమా, మనందరం కూడా ఒక దినాన్ని సిద్ధపడి ఉండాలి. కాబట్టి పరిశుద్ధునితో వివాహం, పెళ్లి కుమారుడిగా, అది మన వాళ్ళు పాట పాడతారు, యేసు రాజుగా వచ్చుచున్నాడంట. ఆయన రాజుగా వచ్చుస్తున్నాడు కనుక పెళ్లి కుమార్తెలుగా మనందరం సిద్ధపడి, ఇప్పుడు వీళ్ళు సిద్ధపడినట్టు, వీళ్ళు అలంకరించబడినట్టు మనము కూడా ఆత్మీయ జీవితంలో, వాక్యానుసారమైన జీవితంలో, వాక్యానుసారమైన నడవడికలో కొంచెం మెచ్చగా, కొంచెం చల్లగా ఉంటే ఆ సిద్ధపాటు పనికిరాదు. కానీ ఆత్మీయ జీవితములను బలపడినప్పుడు, ఆయన రాజుగా వచ్చినప్పుడు పెళ్లి కుమార్తెగా మనము సిద్ధపడి ఉండును గాక.